తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో పాటు ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే వీడియో కాన్ఫరెన్స్ తో పాటు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు నేరుగా అటు రాష్ట్ర డీజీపీతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు మరోవైపు మున్సిపల్ శాఖ అధికారులు, మరోవైపు బీసీ సంఘ నేతలు కూడా కొంతమంది హాజరు కానుంది. ప్రస్తుతం అయితే కాన్ఫరెన్స్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలైన తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మరోవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈరోజు ఉన్నతాధికారులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రాష్ట్ర డీజీపీ శాంతి భద్రతల విషయంలో డీజీపీతో పాటు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గా ఉన్నటువంటి మహేష్ బాబుతో పాటు అటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణరావు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం. ప్రస్తుతం అయితే సమావేశం స్టార్ట్ అయింది. అందులో జిల్లా కలెక్టర్లు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తామందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీరితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది వీరందరితో దిశానిర్దేశం చేస్తారు. ఈ రోజు ఆ కమిషన్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3:45 పడుతుంది, అంటే 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపులోనే షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి, ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి దాదాపు 8,195 పోలింగ్ కేంద్రాలు, దాదాపు 52 లక్షల మంది ఓటర్లు, అదేవిధంగా మొత్తం రిజర్వేషన్లు కూడా, అంటే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని బేస్ చేసుకొని ఇప్పటికే అటు రిజర్వేషన్ కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఖరారు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అందరూ భావించినప్పటికీ కూడా అది ఈ రోజుతో ఒక తుది నిర్ణయం కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునే అవకాశం అధికారులనే వీడియో కాన్ఫరెన్స్ ఈ సమావేశం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే వెంటనే ఎలక్షన్ కోడ్ అమలవుతుంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు, మరోవైపు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. శాంతి భద్రత విషయంలో కావచ్చు, మరోవైపు లాండర్ విషయంలో కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది, ఐపీఎస్ లను బదిలీ చేసింది. మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ సైతం ఇప్పటికే బదిలీ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇక ఇప్పుడు రాష్ట్ర పరిధిలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లా మంత్రులకు పార్లమెంట్ వైజ్ గా బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి సైతము అనేక జిల్లాల్లో పర్యటించారు, సభలు సమావేశాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత దావోస్ వెళ్ళాడు, తర్వాత అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై కొంత విమర్శలు జిల్లా స్థాయిలో వస్తున్నాయి. కాబట్టి వాటిని అన్నిటి కూడా కవర్ చేసేందుకు రాష్ట్ర మంత్రులు సైతము
రంగంలో దిగారు. ఇప్పటికే ఆయా జిల్లా పరిధిలో సభలు, సమావేశాలు, సమీక్షలు కూడా నిర్వహించారు. అవసరమైతే పార్టీలు అంటే యువతని ఎక్కువగా ఆకర్షించాలి, పార్టీలో వారందరూ కూడా జాయిన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏ నియోజకవర్గంలో నుంచి అయినా మున్సిపల్ పరిధిలో ఫీడ్బ్యాక్ తక్కువ ఉంటే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ మరి కాసేపులోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి రాణి కౌముది వెల్లడించే అవకాశం ఉంది. మీడియా సమావేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీడియా సమావేశంలో వీటికి సంబంధించినటువంటి విధి విధానాన్ని కూడా వివరించే అవకాశం ఉంది. సునీల్, ఈ రోజు విడుదల చేసే స్కెడ్యూల్లో పోలింగ్ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ ఒకసారి విడుదలైతే ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఏ తేదీలో, మోస్ట్లీ ఫిబ్రవరి 2nd వీక్ లో ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందని తెలిసింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమలైపోయింది. దాదాపు 15 డేస్ ఖచ్చితంగా కాల పరిమితి ఉంటుంది. కాబట్టి ఆ 15 రోజుల్లోనే మిగిలినటువంటి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, నామినేషన్ల విత్డ్రా కావచ్చు, నామినేషన్ల పరిశీలన కావచ్చు, ఇదంతా కూడా 15 రోజుల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు విడుదలైన తర్వాత మోస్ట్లీ ఫిబ్రవరి 2nd వీక్ లో ఖచ్చితంగా ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఈ రోజు ఎన్నికల ఖరారు చేస్తారు. ఎన్నికల తేదీ ఎప్పుడు ఉంటుంది, ఎన్నికల ఎప్పుడు నామినేషన్ వేయాలి, ఎప్పుడు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి, ఎప్పుడు నామినేషన్ ను పరిశీలించాలి అన్ని అంశాలపై కూడా మరి కాసేపులోనే ఈ వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.